ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ 2020 నవంబర్ 14 కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం వినబోతున్నాం. సో శ్రద్ధగా విని ఆశీర్వదించబడాలని కోరుతున్నాం. సో ఎనీహౌ, మీరు దేవునికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు మీకు దీర్ఘాయువు అనుగ్రహించుదురుగాక. సో సామెతల్లో గ్రంథం 14వ అధ్యాయం, ఎందుకంటే సామెతలని మనం కంటిన్యూ చేస్తున్నాం. మనం ప్రభు సాయం చేసే కొద్దీ సామెతల గ్రంథంలో విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, సామెతలు 14వ అధ్యాయం 14వ వచనం. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావం వానికే సంతోషమిచ్చును. ఇక్కడ ఒక వ్యక్తి సంతోషంగా జీవించాలి. ఎస్, దిస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీబడి. సంతోషంగా ఉండాలి. ఒక మొబైల్ కొంటాం, సంతోషిస్తాం. కొత్త డ్రెస్ కొంటాం, సంతోషిస్తాం. కొత్త ఇల్లు, కొత్త కారు. సో ఇదంతా ఎందుకు కొంటున్నాం అంటే సంతోషంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, సంతోషం అనేది ఒక వ్యక్తి యొక్క స్వభావములో నుంచే పుడుతుంది. ఒక వ్యక్తి స్వభావం మంచిదైతే ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఒక వ్యక్తి స్వభావం చెడ్డదైతే ఆ వ్యక్తి జీవితం అంతా దుఃఖముతో నిండి ఉంటుంది, కన్ఫ్యూజన్, పోరాటంతో నిండి ఉంటుంది. అందుకే ఆత్మ ఫలాలలో 6వ ఫలముగా మంచితనం అని చెప్పబడింది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. తర్వాత విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. సో 6వ ఫలముగా మంచితనం. సో పరిశుద్ధాత్మ దేవుడు మన స్వభావాన్ని మారుస్తారండి. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారంటే ఆ వ్యక్తిలో మంచితనం అనేది డెవలప్ అవుతా వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు, ఈరోజే నేను మారిపోతాను, అలా కాదండి. ఈ 9 ఆత్మ ఫలాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు స్లోగా పనిచేయడం ప్రారంభమవుతుంది. ప్రేమ పెరుగుతూ ఉంటుంది. గమనించండి, ప్రేమతో మనం ఒకటేసారి ఫిల్ అయిపోం, బట్ ప్రేమ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, సంతోషం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, సమాధానం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇంక్రీజ్ అంటే గ్రోత్ ఉంటుంది. ఒకటేసారి ఫుల్ అయిపోం, స్వభావం మారుతూ ఉంటుంది, మారిపోం. సో ఇది గమనిస్తే సంతోషం అనేది జీవితంలో పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? నీ స్వభావం మారుతుంది. స్వభావం అంటే ఏంటి అంటే, స్వభావం అంటే మన ఆలోచన, మన క్రియలు. ఇదే స్వభావం. అవర్ థాట్స్ అండ్ అవర్ డీడ్స్, దిస్ ఈజ్ అవర్ నేచర్. ఒక వ్యక్తి స్వభావం ఎలా కనుక్కుంటాం? ఆ వ్యక్తి మాటలు, ఆ వ్యక్తి ఆలోచనలు, ఆ వ్యక్తి క్రియలు. అంటే ఆలోచనలో నుంచే మాటలు వస్తాయి. సో ఇక్కడ ఆలోచన విధానం మారిపోతుంది, ఆ వ్యక్తి క్రియలు మారిపోతాయి. దీన్ని మనం స్వభావం అంటాం. ఈ స్వభావంలో నుంచే సంతోషం వస్తుంది. ఉద్యోగం నుంచి కాదు, డబ్బు నుంచి కాదు. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? గమనించండి. జాబ్ తెచ్చుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఇల్లు కొన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా? కారు కొన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా? అది కొద్ది కాలమే. మీరు ఒక మొబైల్ కొన్నారు, ఒక 1 వీక్ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు, బట్ మళ్ళా మామూలు స్థాయికి వచ్చారు. గమనించండి. ఒక ఇల్లు కొన్నారు, ఫస్ట్లో సంతోషంగా ఫీల్ అయ్యారు, తర్వాత మామూలు స్థాయికి వచ్చాం. ఒక డ్రెస్ కొన్నారు, ఒక కొద్ది రోజులు సంతోషంగా ఫీల్ అయ్యాం. ఒక వెహికల్ కొన్నాం, కొద్ది కాల సంతోషమే ఇస్తుంది. ఈ లోకంలో నువ్వు ఏది సాధించినా అది కొన్ని రోజులు, కానీ నీ స్వభావం అనేది మంచిగా ఉంటే అది లైఫ్ లాంగ్ నీకు ఎంజాయ్మెంట్ ఇస్తుంది. లైఫ్ లాంగ్ నువ్వు సంతోషంగా ఉంటావు. సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీగా నీ ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. సో దేవుడు అలాగున మనకు ఆ సంతోషం గల మనస్సు అనుగ్రహించుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన స్వభావమును మార్చుదురుగాక. మనం మంచివారిగా, ఇంకా మంచివారిగా మారుదుముగాక. సో హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఇన్ జీసస్ నేమ్. ఈ మెసేజ్ని మీరు మరొకసారి వినండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు బ్లెస్ అవుతారు కాబట్టి వారికంటే ముందుగా మీరు బ్లెస్ అవుతారు. మే గాడ్ బ్లెస్ యూ. మీ ఇంటికి సమాధానం కలుగునుగాక, మీ శరీరంలో స్వస్థత కలుగునుగాక, మీ హృదయంలో సమాధానం
కలుగునుగాక. మీరు చేయనిదంతయు సఫలమగునుగాక. మీ బిడ్డలు ప్రయోజకులు అవుదురుగాక. మీ ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. గమనించండి, సంతోషం అనేది స్వభావం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మన నేచర్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది ఎవరిని మార్చడానికి కాదు. ఈ స్వభావం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నా స్వభావం ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటూ పోండి. నిజంగా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఒక వ్యక్తి, ఒక ఫిలాసఫర్ అన్నాడు ఏంటంటే, సమస్యల్లో ఉన్నప్పుడు గొప్ప ఆయుధం ఏంటంటే చిరునవ్వు. అవునండి, చిరునవ్వు. సో ఈ చిరునవ్వును మనం కోల్పోతున్నాం. చిరునవ్వు చిన్న నవ్వే, ఇది చిన్నది, కానీ ఈ నవ్వు చాలా వాటికి సమాధానం చూపిస్తుందండి. చిరునవ్వు అంటే చిన్న నవ్వే. ఇది చిన్న విషయమే, కానీ ఎందుకో మనం చేయలేకపోతున్నాం. గమనించండి, దానికి కారణం మన ఆలోచన విధానం, మన క్రియలు. సో దీన్ని కొంచెం సెట్ చేసుకోవడానికి ఆ ప్రభు సాయాన్ని కోరదాం. డెఫినెట్గా మనం అనుకున్న గోల్ని మనం సాధిస్తాం. అలాంటి కృప దేవుడు దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.